జీవాధిపతివైన మా దేవా యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్యలో నేనున్నాను అని సెలవిచ్చిన నమ్మదగిన మా దైవమా, దయామయుడా, నీకు స్తోత్రములయ్యా. దయపాలించి మా మధ్యకు ఏతించి దిగివచ్చి మా మధ్యలో సంచరించండి స్వామి. ఇక్కడ ఉన్నవారు, ఇతర స్థలాల్లో ఉండి ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నవారు, ఇంకా మునుముందు చూడబోతున్న వాళ్ళు అందరితోనూ మీరు మాట్లాడండి దేవా. నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి ప్రభు. యేసయ్యా మా దేవా, నాకు కనబడండి స్వామి. నిజముగా అందరికీ నీ కనబడండి. నిన్ను ప్రేమించే వారికి కనపడండి. నిష్కారణంగా నిన్ను ద్వేషిస్తున్న వాళ్లకు కూడా కనబడండి. తార్సువాడైన సౌలుకు నువ్వు కనబడలేదా స్వామి? నన్ను ప్రేమించే వాళ్ళకే కనబడతాననే నిబంధన నీకు లేదుగా. తార్సువాడైన సౌలుకు దర్శనమిచ్చావు. మా దేశములో సంఘమును హింసించడానికి పూనుకున్న సౌలులందరికీ మీరు కనబడండి. హింసింపబడుతున్న వారికి కూడా కనబడండి. నాతో, మాతో, అందరితోనూ మాట్లాడండి. కొంచెం సేపు మీ దాసుడు మిక్కిలి బలహీనుడు, నీకు తెలుసు నాయన. ఒక మాట సెలవియ్యండి, మమ్ము దీవించి మా ఇళ్లకు మండుచున్న గుండెలతో పంపండి. యేసయ్య నామంలో స్తుతించి స్వతంత్రించుకొని నీ నామాన్ని మహిమపరుస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా,